ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మనము గత కొన్ని వారాల నుంచి పరలోక ప్రార్థనలోని అంశాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పరలోక ప్రార్థనలో ఉన్న అనేక అంశాలను 5 అంశాలను మనం ఇప్పటిదాకా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం కదా. నీ చిత్తము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అనే అంశాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. 11వ వచనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదండి. ఈరోజు 12వ వచనాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఈ వచనాన్ని లేకపోతే ఈ మాటను ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకుముందు మొదటి 4 వచనాలు కూడా పరలోక రాజ్యంలో పరలోక ప్రార్థనలో మొదటి 4 అంశాలు కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు అని నేర్చుకున్నాం. తర్వాతి అంశము మనకు సంబంధించింది కదా. మా అనుదిన ఆహారం అని అంటే వ్యక్తిగతంగా మనకు సంబంధించింది. ఈ అంశము ఎవరికి సంబంధించింది? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మనకు ఎదుటి సహోదరునికి కదా, మనకు మన తోటి ఉన్న సహోదరులకు సంబంధించిన అంశం. మొదటి ప్రయారిటీ దేవుని రాజ్యానికి, తర్వాత మనమేంటో మన స్థితి ఏంటో మనము గ్రహించి మనము ప్రార్థన చేయడానికి, మా అనుదిన ఆహారం గురించి ప్రార్థన చేయడానికి దేవుడు 2వ అంశంగా పెట్టాడు. ఈ అంశం ఈరోజు ఇప్పుడు చూస్తున్న ఈ అంశము మనకు మనతో ఉన్న సహోదరులకు సంబంధించిన విషయం కదండి. నాకు ఎదుటి వ్యక్తికి, నాకు నా కుటుంబానికి, నాకు నా స్నేహితులకు, నాకు నా సంఘానికి, లేకపోతే నా చుట్టుపక్కల ఎవరైతే నేను ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నానో వీరికి సంబంధించిన విషయము. మరొకసారి ఈ వచనాన్ని చదివితే 2 అంశాలు మనకు అక్కడ కనిపిస్తాయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, ఒకటి మా రుణములు క్షమించుము. ఒకదానికొకటి లింక్ ఉంది కదా ఇక్కడ. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అయితే అని మొదటగా ప్రార్థన చేస్తున్నాం. అయితే మా రుణస్థులను మేము క్షమించినామయ్యా, కాబట్టి నువ్వు మా రుణాలను క్షమించు కదండి. మేము క్షమించాము కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించు. రివర్స్ వస్తే క్షమించకపోతే ఆయన క్షమించడు అనే కదా దాని అర్థం. మా రుణస్థులను మేము క్షమించకపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు. అందుకనే మొదటగా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని రాయబడింది. ఇక్కడ రుణము అనే ఒక మాటను తీసుకుంటే ఏదో రుణం ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా. ఎవరికి రుణం ఉన్నాము? మా రుణములు క్షమించుము అని మాట్లాడుతూ ఉన్నాం. మా రుణములు క్షమించుము అని అంటే దేవునికి కదా ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ప్రార్థన చేస్తున్నాము అని అంటే మనం ఏదో రుణం ఉన్నాము అనే కదా అర్థం. ఏదో రుణం ఉన్నాం ఆయనకి. ఏం రుణం ఉన్నాం? ఈ విషయాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రుణము అనగానే దాని యొక్క డెఫినేషన్ ఏంటి? రుణము అనగానే ఎవరో మనకు ఏదో సహాయం చేశారు, అది ఏ సహాయమైనా కావచ్చు, అది తీర్చలేని సహాయం కదండి. రుణము అంటే తీర్చలేనిది. తీర్చేది అయితే రుణము ఎలా అవుతుంది? నాకు ఒక వ్యక్తి 10,000 రూపాయలు అప్పిచ్చాడు, నేను అప్పుడు రుణంగానే ఉన్నాను. నేను ఎప్పుడు వరకు రుణస్తుని? అమౌంట్ తిరిగి ఇచ్చేంత వరకు. నేను ఇచ్చేసిన తర్వాత రుణస్తుని కాదు. ఇక నేను ఆ వ్యక్తికి ఏం రుణం లేను. కానీ ఇక్కడ రుణము అనే మాట రాయబడింది అని అంటే రుణము అని అంటే తీర్చలేనిది ఏదో మనకు దేవునికి మధ్యలో ఉంది. ఆ రుణం ఏంటి అనే విషయము మనకు అర్థం కావాలి. సహజంగా ఈ లోకంలో ఎవరైనా ఎవరికైనా అప్పిచ్చినా లేకపోతే ఏదైనా సహాయం చేసినా ఆ సహాయాన్ని పొందుకున్న వ్యక్తి సహాయం చేసిన వ్యక్తికి లోబడి జీవించాలి, లేకపోతే తగ్గించుకొని మాట్లాడాలి, తగ్గించుకొని బ్రతకాలి అనే ఉద్దేశము రుణము ఇచ్చిన వాడికి ఉంటుంది కదండి. సహజంగా మనం చూస్తాం.
రుణం ఇచ్చిన వాడికి, సహాయం చేసిన వాడికి, సహాయం పొందుకున్నవాడు ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. కనిపిస్తే నమస్తే చెప్పాలి కదా. మనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నేను ఎవరికైనా అప్పిచ్చానంటే అప్పిచ్చిన వ్యక్తి నా దగ్గర ఎప్పుడన్నా అట్లా కనపడినప్పుడు నమస్తే చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. నాతో ఎక్కువగా మాట్లాడకూడదు, లేకపోతే ఎదురు ఏది మాట్లాడకూడదు. సహజంగా మనిషి యొక్క లక్షణం. ఆ వ్యక్తి నుంచి ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఒక గొప్పతనాన్నో లేకపోతే పొగడ్తనో, లేకపోతే మన దగ్గర ఆ వ్యక్తి తగ్గించుకొని ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ వ్యక్తి నాకు రుణం ఉన్నాడు కాబట్టి కదా. ఇది నిజమైనప్పుడు, ఇది లోకంలో ఉంది అని ఒకవేళ అనుకున్నప్పుడు ఈ వచనాన్ని కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము రుణమున్నాము దేవునికి. ఏం రుణమున్నాం ఆయనకి అని ఒకవేళ ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 కలిసి ఉన్నాయి కదా. 13, 14, 15 చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఇక్కడ ఒక రుణము అనే మాట చూస్తున్నాం. మనము రుణముగా ఉన్నాము అనే మాట చూస్తున్నాం. మనం ఎవరికో రుణం ఉన్నాము అనే అర్థం వస్తుంది కదా ఈ వచనంలో. మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఒక పత్రం ఏదో ఉంది. మనము ఎవరికో రుణమున్నాము, దేవునికి కాదు. ఆ రుణపత్రాన్ని ఆయన సిలువకు మేకు కొట్టేశాడు కదా, సిలువ కొట్టేశాడు. ఆ రుణపత్రాన్ని చించేశాడు. అయితే ఈ రుణం అనేది దేవునికి కాకుండా మొదటగా మనము రుణం ఉన్నాం ఒకరికి, ఎవరికో. ఆ రుణపత్రం ఉంది మన మీద. ఎలా ఉంది ఆ రుణపత్రము? ఎలా వచ్చింది? యాక్చువల్గా అది ఆ రుణపత్రం ఎలా వచ్చింది? పై వచనాలను చూస్తే, అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన. రాతరూపకమైన ఆజ్ఞల వలన. ఏంటి రాతరూపకమైన ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. క్రీస్తు దేవుడు మోషే గారికి ఇచ్చిన పలక మీద రాసి ఇచ్చాడు కదా ఆజ్ఞలు, రాతరూపకమైన ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ ఆజ్ఞలు పాటించాలి అని ఇజ్రాయేలీలకు ఆయన ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ అవి. ఈ ఆజ్ఞలను ఎవరైనా ధిక్కరిస్తే, ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమము, పాపము. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము కదండి. ఈ ఆజ్ఞలు అతిక్రమించిన ప్రతి ఒక్కరికి కూడా పాపము ఆరోపించబడుతుంది. ఈ పాపము చేసిన వ్యక్తి మరణానికి పాత్రుడు. ఏ మరణానికి పాత్రుడు? అందరూ చనిపోతారు, అందరూ చనిపోవలసిందే. ఈ మరణం గురించి మాట్లాడట్లా కదండి. పాపం వలన వచ్చు జీతము మరణము అని అంటే మొదటి మరణం గురించి, అందరూ సహజంగా చనిపోయే మరణం గురించి కాదు, కానీ నిత్య నరకము గురించి మాట్లాడుతుంది ఈ వచనం. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో ఆ ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి మరణానికి పాత్రుడు. అయితే ఇది ఎలా వచ్చింది? ఒక బాండ్ పేపర్ మాదిరి అన్నమాట ఇది. ఒక సైన్, అంటే రాతరూపకమైన ఆజ్ఞ ఇది. ఇప్పుడు ఈ మరణానికి పాత్రులైన వారు ఎంతమంది అయితే ఉన్నారో, దేవుని ఆజ్ఞను ఎవరైతే ధిక్కరిస్తున్నారో వీరి మీద బై డిఫాల్ట్గా ఒక పత్రము, రుణపత్రము రాయబడుతుంది అక్కడ. ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు.
కదా. ఒక ప్రామిసరీ నోట్ అనుకోండి, ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు. ఎందుకు? ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం, దేవుని చిత్తాన్ని ధిక్కరిస్తున్నాం, దేవుని ఉద్దేశ ప్రకారం బ్రతకట్లా. ఆల్రెడీ ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, బైబిల్లో రాయబడిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి ఆ వ్యక్తి జీవించట్లేదు కాబట్టి ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అని రాతరూపకమైన ఒక రుణపత్రము మన మీద ఉంది. ఎవరి మీద ఉంది? అతిక్రమించిన వారి మీద, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన వారి మీద, ఆజ్ఞలను ధిక్కరించిన వారి మీద ఒక రుణపత్రం ఉంది. ఈ రుణపత్రం ఎవరికి, ఎవరి అధికారం కలిగి ఉన్నాడు? ఈ రుణపత్రం మీద దేవునికి కాదు, కానీ ఎవరికి అధికారం కలిగి ఉన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణము యొక్క బలము కలవాడు ఒకడున్నాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు ఒకడున్నాడు. ఎవరు? అనగా అపవాదికి అని రాయబడింది కదా. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఎవరైతే రుణపత్రం రాయబడిందో, ఎవరో ఆజ్ఞలు ధిక్కరించారో, మరణానికి పాత్రులై ఉన్నారో, ఆజ్ఞను ధిక్కరించిన వారి మీద అధికారం కలిగిన వాడు అపవాది కదండి. ఇది మనకు అర్థం కావాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. మనము ఈ మరణాన్ని అపవాదికి రుణంగా ఉన్నాం. తీర్చబడింది, ఇంకా తీర్చలేదు ఆయనకి. మనం చనిపోయినప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారో వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. దేవుని చిత్త ప్రకారము జీవించిన వాళ్ళందరూ వాడి దగ్గరికి, వాడికి అధికారం ఉంది. ఈ లోకాధికారి అని వాడికి పేరు కదా. అనేక సార్లు మనం యోహాను సువార్తలో చూస్తాం, 14లో 12లో 16లో చూస్తాం. లోకాధికారి అని రాయబడింది. అపవాది ఈ లోకాధికారి. ఈ లోకాధికారికి మన మరణాన్ని అప్పుగా ఉన్నాం. ఎందుకు అప్పుగా ఉన్నాం? వాడికి ఎందుకు అప్పుగా ఉన్నాం? ఈ లోకము వాడికి అప్పగించబడింది. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడా? దేవుడు అప్పగించాలా? లోకాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి అప్పగించాలా? లోకాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? ఆదికాండంలో ఈ విషయం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదివితే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరికి ఇచ్చాడు అధికారము భూమి మీద? ఆదాము అవ్వలకి ఇచ్చాడు. ఈ భూమి అంతటి మీద అధికారం కలిగిన వాడు ఆదాము అవ్వలు. కానీ ఈ అధికారాన్ని ఈ ఆదాము అవ్వలు తీసుకుపోయి ఏం చేశారు? ఆదాము అవ్వలు చేసిన అవిధేయత స్థితిని బట్టి, అపవాదికి లోబడి జీవించిన విధానాన్ని బట్టి ఈ అధికారాన్ని తీసుకువెళ్ళి అపవాది చేతిలో పెట్టారు. దేవుడు పెట్టలా ఈ లోకాన్ని, అధికారములు దేవుడు ఇవ్వలా, మనిషి తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. ఆ విషయము రోమీలకు రాసిన పత్రికలు కూడా చూస్తాం. మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 19 నుంచి చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. దానిని లోపరచిన వాని మూలముగా ఎవరు లోపరిచారు దానిని? సృష్టిని కదా. నాశనానికి అప్పగించబడుతుంది. ఇది సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది విడిపించబడడానికి. దాస్యానికి అప్పగించబడింది లోకము. ఎవరి చేత అప్పగించబడింది? లోపరిచిన వాడు. ఆదాము లోపరిచాడు. ఆదాము అవ్వలు
దాస్యానికి ఇచ్చేశారు ఈ లోకాన్ని. అపవాది యొక్క మాటలను విని తమ జీవిత అధికారము వాళ్ళు చెలాయించాలి, ఆదామవ్వలు చెలాయించాలి. కానీ వారు ఈ అధికారాన్ని అపవాదికి ఇచ్చారు. దేవుడి వల్ల మనిషినే ఇచ్చేస్తున్నాడు. మనిషి తన మీద అధికారము చెలాయించడానికి అపవాదికి అవకాశం ఇస్తున్నాడు కదండి. ఏతేను తోట ఉంది, ఏతేను తోటలో ఆదాము అవ్వలు ఉన్నారు. దేవుడు పరిపాలన చేస్తున్నాడు. దేవుడు ఏతేను తోటకు శిరస్సుగా ఉన్నాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించి బయటకు వచ్చారు, వాళ్ళు అవిధేయత చూపించి ఏతేను తోటలో నుంచి బయటకు వచ్చారు. బయట ఏముంది? వారు కష్టపడాలి, శ్రమపడాలి కదా, వారు తమ సేద్యం చేసుకోవాలి, చెమటోడ్చాలి, తర్వాత విషయాలన్నీ మనకు తెలుసు. ఏతేను తోటలో ఉన్నంత వరకు అలా లేదు. కానీ బయటికి రాగానే అధికారం మారిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవడానికి అంటే ఆదాము అవ్వలు అధికారాన్ని, తమ జీవితం మీద అధికారాన్ని అపవాదికి ఇచ్చేశారు. ఇప్పుడు అపవాదికి అధికారం ఇచ్చినప్పుడు లోకంలో ఉన్నదంతయు ఏంటిది? మొదటి యోహాను ప్రకారము 2వ అధ్యాయం, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవి తండ్రి నుండి పుట్టినవి కాదు కదా, ఖచ్చితంగా రాయబడి ఇవి తండ్రి నుండి వచ్చినవి కాదు. అంటే ఎవరైతే ఈ రిసోర్సెస్ వాడుకుంటున్నాడో, లోకంలోని రిసోర్సెస్ వాడుకుంటున్నారో అంటే అర్థం ఏంటి? లోకాధికారి యొక్క రిసోర్సెస్ వాడుకుంటున్నారు అని అర్థం కదండి. లోకంలో ఉన్న విషయాల పట్ల శ్రద్ధ, ఆసక్తి, ఆజ్ఞను అతిక్రమించి బయటకు వచ్చిన ఆదాము అవ్వలు లోకంలోని విషయాలను వాడుకుంటున్నారు. లోకాధికారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు వాడి అధికారం కింద ఉన్నవన్నీ ఏంటివి? లోకంలో ఏవైతే ఉన్నాయో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాడి నుంచి పుట్టినవి. వాడు మనల్ని బయటికి లాగాడు కాబట్టి వాడికి మన మీద అధికారం ఉంది. ఇప్పుడు ఎవరు రుణం ఉన్నారు? మనం రుణం ఉన్నాం. ఎవరికి? అపవాదికి రుణం ఉన్నాం. మన మరణాన్ని అపవాదికి రుణంగా ఉన్నాము. ఎంతవరకు? ఏతేను తోట బయట ఉన్నంత వరకు వాడికి రుణస్థులము. వాడి రిసోర్సెస్ వాడుకుంటున్నాం కాబట్టి కదా లోకంలో. అందుకనే క్రీస్తు వారు కూడా 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటారు. ఒక మాట చూద్దాం. అది 14వ అధ్యాయంలో యోహాను సువార్త 30వ వచనంలో, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. నాతో వాడికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? లోకంలో క్రీస్తు వారు జీవించారు. లోకాధికారి యాక్చువల్లీ లోకాధికారి కింద ఉంది. క్రీస్తు వారు కూడా లోకంలో జన్మించారు. కానీ వాడికి నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. ఎందుకు? లోకంలోని ఏ రిసోర్సెస్ కూడా ఆయన వాడుకోలేదు. పాపము చేయలేదు ఆయన కదా, పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి అపవాదికి అధికారం లేదు. పరిశుద్ధునిగా జీవించాడు. పాపము నాలో ఉన్నదా, ఎవరైనా స్థాపించగలరని ఒక సవాలు విసిరాడు. కాబట్టి పాపము ఆయనలో లేదు కాబట్టి అధికారం లేదు అపవాదికి. ఎవరైతే ఈ లోకంలోని రిసోర్సెస్ వాడుకుంటున్నారో, పాపము చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద అపవాదికి అధికారం ఉంది, అధికారం ఉంటుంది. క్రీస్తు వారు చెప్పగలిగారు, నాతో వాడికి పని లేదు, సంబంధమే లేదు, అపవాదికి నాకు సంబంధం లేదు కదండి. ఇది మనం ఆలోచన చేయాలి. వాడికి ఇప్పుడు మనం రుణంగా ఉన్నాము. ఇందాక కొలస్సీయులకు రాసిన పత్రికలో అదే ఆయన అంటున్నాడు, మనము రుణముగా ఉన్నాము. ఒకసారి చూద్దాం అది మళ్ళొకసారి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 'వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన' ఎలా వచ్చింది ఇది? రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇప్పుడు ఆయన ఆ రుణపత్రాన్ని ఏం చేశారు? క్రీస్తు వారు మనమున్న రుణాన్ని, ఆ రుణపత్రాన్ని క్రీస్తువారు సిలువకు మేకులు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అంటే మన అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, మన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన సిలువ మీద తుడిచివేసి మన ప్రతి అపరాధమును కొట్టివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఇది జరిగింది సిలువ మీద.
నిజానికి మన మీద అధికారము చెలాయించేవాడు ఈ లోకాధికారి. కానీ ఆయన మహా కనికరం చొప్పున మన మీద ఉన్న ఈ రుణపత్రాన్ని సిలువ మీద ఆయన కొట్టివేసి దానిని చించివేసి ఏమాత్రము కూడా మనము వాడికి రుణం ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా వాడి కింద కాదు మనం ఉండేది, వాడి నరకానికి కాదు మనం వెళ్ళేది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నరకానికి వెళ్ళవలసిన మనల్ని ఆయన రక్తము ద్వారా, సిలువ రక్తము ద్వారా మనల్ని నిత్యత్వానికి వారసులుగా చేశాడు. అందుకనే వాడు ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. వారిని ఓడించేశాడు క్రీస్తు వారు. ఇది సిలువలో జరిగిన కార్యము. మనము విడిపించబడ్డాం. ఇక మన మీద ఏ రుణపత్రము లేదు కదండి, ఏ రుణపత్రం లేదు, అది చించివేయబడ్డది. మనము ఆజ్ఞల కిందికి కాదు కానీ కనికరము, కృప కిందికి వచ్చేసాం. ఇప్పుడు క్రీస్తు వారి యొక్క కృప కిందికి వచ్చేసాం. ఆయన కనికరం చొప్పున మనం తప్పు చేసాం, పాపం చేసాం, అపరాధం చేసాం, ఆజ్ఞను అతిక్రమించాం, ఈ లోకాధికారి కిందనే పనిచేస్తున్నాం, లోకంలో ఉన్న విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాం, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీదనే ఉన్నాం. అయినప్పటికీ ఆయన కనికరం చొప్పున, ఎందుకు ధర్మశాస్త్రంలో ఏమని చెప్తుంది మనకు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట చూస్తాం. అంటే ప్రాణానికి ప్రాణము, మన ప్రాణాలన్నిటిని విమోచించడానికి ప్రభువైన క్రీస్తు వారు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. క్రయధనముగా అంటే అర్థం ఏంటి? క్రయ విక్రయాలు అంటాం కదా, క్రయ విక్రయాలు అంటుంటాం. అంటే ఇచ్చి పుచ్చుకోవడం. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. అప్పుడు ఆ టైంలో అలా ఇవే ఉన్నాయి కదా, వస్తు మార్పిడి అని కూడా మనం చూస్తాం. ఒక విప్లవం అప్పుడు వచ్చింది, మనం సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. వస్తు మార్పిడి అంటే నా దగ్గర ఇవి ఉన్నాయి, నీ దగ్గర ఉన్నవి నాకు ఇచ్చేసాయి, నీ అవసరత నేను తీరుస్తాను, నా అవసరతని. నేను బియ్యం ఇస్తే నువ్వు కందిపప్పు ఇవ్వు, ఇలాంటివి. అప్పుడేముంది? ప్రాణానికి ప్రాణం. క్రీస్తు వారు మన ప్రాణాలను విమోచించడానికి ఆయన సిలువ మీద మరణించాడు. ఇప్పుడు ఆ రుణపత్రం కొట్టివేయబడింది. ఇప్పుడు ఏమిచ్చాడు ఆయన మన కొరకు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనము చనిపోవలసిన వారము, మరణానికి అప్పగించబడాల్సిన వారము, నిత్య నరకానికి యుగ యుగములు నిత్య నరకములో కాలిపోవలసిన వారం మనము. ఇప్పుడు ఆయన మనల్ని రక్షించి నిత్యత్వానికి వారసులుగా చేసినప్పుడు ఇప్పుడు మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి, ఎలా ఉండాలి కదా, ఇది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం కూడా రుణస్థులమే కదా ఆయనకి. ఇప్పుడు కూడా రుణస్థులమే మనం. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. రుణం అంటే ఏంటి? తీర్చలేనిది. అపవాదికి మనం తీర్చలేము, మరణించిన తర్వాత వాడు మనల్ని తీసుకెళ్తాడు, ఉన్నప్పుడు కానీ క్రీస్తు వారు మనల్ని తీర్చలేని విధంగా మనల్ని రుణస్థులుగా చేశారు. ఆ రుణం అట్లుండవలసిందే కదా. మన జీవిత కాలంలో మనం ప్రయత్నం చేసిన ఆ రుణాన్ని తీర్చలేము. ఎందుకు? మన జీవితం అదే, మన ప్రాణం అది. నరకం నుండి తప్పించాడు, మన ఆత్మ యుగయుగములు కాలిపోకుండా ఆయన కాపాడాడు, భద్రపరిచాడు, మనల్ని క్షేమంగా నిత్యత్వానికి నడిపించాడు. ఇప్పుడు మనం ఆయనకు రుణస్థులం కాదా? కదండి. ఆయనకు ఏమైనా తీర్చగలమా? అదే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వచనం యొక్క భావం అదే. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించునైనా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆయన ప్రార్థనలు అంటే ఏమని అర్థము? మనం అయినప్పటికీ తప్పు చేస్తున్నాం, ఆయన విమోచించినప్పటికీ కూడా మనం తప్పు చేస్తున్నాం, పొరపాట్లు చేస్తున్నాం, ఆయన చిత్త ప్రకారం జీవించట్లేదు కదా. ఆయన మనల్ని శిక్షించడానికి అర్హుడు. ఏ విధం చేతనైనాను ఆయన మనల్ని శిక్షించవచ్చు, నరకానికి కూడా పంపించవచ్చు, అది ఆయన ఇష్టం. ఇంకా ఎందుకు? ఆయన విలువ పెట్టి కొన్నాడు ఆయన మనల్ని కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం మనకు 6వ అధ్యాయం. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు, తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు మనం ఏమైపోవాలి? ఆయనకు దాసులమే కదా. మనం ఆయనకు దాసులమే, రుణస్థులమే. మనం ఆయనకి చెల్లించలేని రుణం ఆయన ఇచ్చాడు. మనం ఏ విధం చేతనైనానో మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ రుణాన్ని చెల్లించలేము. ఆయన శిక్షించినా లేకపోతే ఏం చేసినా మనము అట్లా పడి ఉండాల్సిందే. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నామయ్యా, ఇదిగో నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నా, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నా, మళ్ళీ నేను ఇదిగో మీకు నచ్చని పనులే చేస్తున్నా, నన్ను క్షమించు. అయితే నన్ను క్షమించాలంటే క్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు క్షమించబడాలి అని అంటే మొదటగా చేయాల్సిన పని ఒకటి ఉంది.
మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం. కదండి, ఇదే మనం అర్థం కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగాలి అని అంటే, అడగడానికంటే ముందుగా మనం వెళ్ళి, అయ్యా నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను నేను క్షమించేశా, క్షమించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి కదా. క్షమించకుండా ఆయన క్షమించడు అనే విషయం మనకు అర్థం కావాలి కదండి. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రార్థన చేస్తున్నామంటే మనము రుణం ఉన్నాము అని అర్థం. దేవునికి మన జీవితాన్ని రుణం ఉన్నాము. మన జీవితం కాదు. ఆయన విలువ పెట్టి వెలపెట్టి కొన్నాడు మనల్ని. లేకపోతే అపవాది అధికారం కింద ఉండవలసిన వారము, వాడికి మనం రుణస్థులము, వాడికి మనము మన ప్రాణాన్ని అప్పగించవలసిన వారము. నిత్య నరకానికి వాడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయన విమోచనను యాక్సెప్ట్ చేస్తారో, అయ్యా నువ్వు నా విమోచకుడివి, నేను మరణించాలి కానీ నువ్వు మరణించావు, నా బదులు నువ్వు మరణించావని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు విమోచించబడతారు. విమోచించబడిన వాడు ఏం చేయాలి? క్రీస్తు వారికి దాసునిగా బ్రతకాలి. దాసునిగా ఎందుకు బ్రతకాలి? జీవితం మనది కాదు కాబట్టి, ఆ జీవితం ఆయనది కాబట్టి. విమోచించబడ్డాం మనము, నిత్య నరకము నుండి తప్పించబడి యుగయుగములు దేవునితో నిత్య రాజ్యములో ఆనందంతో సంతోషముతో ఆయనను స్తుతిస్తూ జీవించే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. మనం ఇప్పుడు కూడా రుణస్థులమే ఆయనకి. ఆయన శిక్షిస్తే పడాలి, ఏం చేసినా పడాలి. అందుకనే మనం ముందుగానే తప్పు చేశాను నాన్న, క్షమించగలిగిన వాడాయన. అయితే క్షమించడానికంటే ముందు నేను నిన్ను క్షమించాను కదా, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను కదా, నువ్వు కూడా నీ సహోదరుని కొరకు ప్రాణం పెట్టి, లేకపోతే నువ్వు కూడా నీ సహోదరుని క్షమించు. క్షమిస్తేనే నేను క్షమిస్తాను కదా. ఆ వచ్చిన భావం అదే. మా రుణస్థులను మేము క్షమించాము అంటే మనకు ఎవరైతే అప్పు ఉన్నారో ఏ విషయంలోనైనా కానీ తీర్చలేనిది, రుణం అంటే తీర్చలేనిది, మనకు ఎవరైతే తీర్చలేనిది అప్పున్నారో అది ఏ సహాయమే కావచ్చు, ధనమే కావచ్చు, ఇంకొకటే కావచ్చు. మనము మన దగ్గర వాళ్ళు తగ్గించుకొని మాట్లాడాలి అని ఏ విధమైన ఆలోచన అయితే మనం కలిగి ఉన్నామో దేవునికి కూడా ఈ ఆలోచన ఉండకూడదా? మనము కూడా తగ్గించుకోవాలి కదా దేవుని వద్ద. ఎందుకు? మన రుణస్థులం కాబట్టి. మనము విధేయత చూపించాలి కదా, తగ్గింపు స్వభావం మనకు ఉండాలి కదా ఆయన వద్ద. నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ లోకంలో నేను ఇచ్చిన రుణాన్ని బట్టి ఆ వ్యక్తి నాకు తగ్గించుకొని ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, నన్ను కనపడితే నమస్తే కొట్టాలి, కూర్చోకూడదు, ఇట్లాంటివన్నీ ఏవైతే ఆలోచన చేస్తున్నారో మనుషులు, అదే విధమైన ఆలోచన తండ్రికి ఒకవేళ క్రీస్తు వారికి ఉంటే మనం తగ్గించుకోవాలి కదా. ఎంత తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. మన జీవితాన్నే ఆయన, మన ప్రాణాన్నే నరకానికి వెళ్ళకుండా తప్పించినప్పుడు మనం ఆయనకు రుణస్థులమే. ఈ రుణాన్ని ఆయన వద్దకు వెళ్ళి మనం చేసిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి, ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిసారి, దేవుని చిత్తంలో జీవించిన ప్రతిసారి వెళ్ళి ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలి. మా రుణములను క్షమించుము. అయితే దానికంటే ముందుగా మనకు ఎవరైతే రుణస్థులుగా ఉన్నారో వారిని క్షమించిన తర్వాతనే వెళ్ళి క్షమించమని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే నేను క్షమించేశాను అని అర్థం. క్షమించి ఉన్న ప్రకారము అంటే క్షమించిన తర్వాతనే కదా ఇది చేసేది. క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలను క్షమించుము. క్షమాపణకి దేవుడు ఎంతో విలువ ఇస్తున్నాడు. ప్రేమ, క్షమాపణ, ఈ రెండిటికి బైబిల్లో అద్భుతమైన నిర్వచనం ఆధారపడింది. అది బైబిల్ అంతా ఆధారపడింది ప్రేమ మీదనే, క్షమాపణ మీదనే. ఈ రెండు విషయాలే దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. అందుకని ఇదే మత్తయి సువార్తలోని ఆ ప్రార్థనకు కిందికి వచ్చినప్పుడు మనం ఆ మాట చూస్తాం, ఆ వచనాన్ని కూడా చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. 6వ అధ్యాయము కిందికి వచ్చినప్పుడు 14వ వచనంలో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అపరాధములను మీరు క్షమిస్తే తండ్రి క్షమిస్తాడు, క్షమించకపోతే తండ్రి క్షమించడు. ఇది పరలోక ప్రార్థనలోని ఈ మాట యొక్క భావం.
మనము క్షమించే వారముగా ఉండాలి, అప్పుడు మాత్రమే క్షమించబడతాం కదా. నేను చెప్పట్ల, వాక్యమే చెప్తుంది. మనం క్షమించబడ్డామా లేదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను క్షమించిన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నేను క్షమించకపోతే గుడ్డిగా నమ్మేసేయచ్చు దేవుడు నన్ను క్షమించడు అని కదా. సపరేట్గా చెప్పాల్సిన అవసరం. ఆయన మాటకు విరోధంగా పనిచేయడు, ఆయన తన స్వభావానికి విరోధంగా పనిచేయడు, ఆయన తన వాక్యానికి విరోధంగా పనిచేయడు కదండి. ఇదే మనకు అర్థం కావాలి. పరలోక ప్రార్థనలో ఉన్న అర్థం అదే. మన రుణాన్ని ఆయన కొట్టివేశాడు, ఆయనకు దాసునిగా లేకపోతే ఆయన కుమారునిగా కుమార్తెలుగా మనల్ని చేశాడు ఆయన. అలాంటప్పుడు ఆయనకు అవమానకరంగా కాదు, కానీ ఆయనకు మహిమకరంగా జీవించే ప్రయత్నం చేయాలి. మా రుణస్థులను మేము క్షమించాలి, అప్పుడు ఆయన చేత మనము క్షమించబడతాం. ఆలోచన చేద్దాం. పరలోక ప్రార్థనలో అద్భుతమైన విషయాలు దాచబడి ఉన్నాయి. మనల్ని మార్చడానికి దేవుడు ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ప్రార్థన అంటే మనము మారే ఒక అద్భుతమైన స్థలం. అది మన క్యారెక్టర్ మార్చబడుతుంది ప్రార్థన. ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు? నిత్యత్వానికి నడిపించబడాలి. ఆల్రెడీ మనల్ని విడిపించేశాడు నిత్య నరకం నుండి. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఇక అది కాలిపోతుంది, యుగయుగములు కాలిపోవాలి, దానిని నువ్వు భరించలేవు. అందుకనే నేను ఇదిగో ఈ మాట చెప్తున్నాను, దీని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయని ఆయన మన ముందుకు అనేక విషయాలను తీసుకొని వస్తున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రార్థన అంటే ఏంటో తెలుసుకొని ప్రార్థన చేసినప్పుడల్లా మనము మన రుణస్థులను క్షమించామా లేదా అని ఆలోచన చేసుకొని ప్రార్థన చేద్దాం. క్షమించకపోతే మనం ఈ ప్రార్థన చేసిన ప్రయోజనము ఉండదు. ఆయన చెప్పిన మాటనే కదా నేను క్షమించను అన్నాడు. కాబట్టి ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. క్షమిద్దాం, ఆయన చేత క్షమించబడదాం. లేకపోతే అనవసరమైన ఆయన ఏమంటాడు కదా, ఏదో ఒక శిక్ష, ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది. కానీ అపవాది అధికారం కింద ఉండడం కంటే దేవుని చేత శిక్షించబడడమే మేలు మన జీవితాలను మార్చుకోవడానికి. ఆలోచన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.